ఆదిత్యనాథ్ ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కాదు, ఆదిత్యనాథ్ దాస్. గతంలో ఆంధ్రాలో ఐఏఎస్ అధికారి. రిటైర్ అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అంటే నీళ్ల శాఖకు ప్రధాన సలహాదారుడు. ఇటీవలే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ని తిరిగి పంపించడాన్ని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీనిపై కనీసం స్పందించలేదని కేసీఆర్ గారు ప్రశ్నించారు. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం కోసం చేపడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి 45 టీఎంసీ అని లేఖ రాయడాన్ని కేసీఆర్ గారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం వెనుక ఆదిత్యనాథ్ దాస్ హస్తముందని అందరూ చర్చిస్తున్నారు. అసలు ఎవరి ఆదిత్యనాథ్ దాస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారి ఆదిత్యనాథ్ దాస్ ఎవరో కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపివేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేసిన అధికారి. 2015 సంవత్సరంలో ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గైడ్ లైన్స్ ని ఉల్లంఘిస్తూ కొత్త ప్రాజెక్టులు నిర్మాణిస్తున్నారని, పాలమూరు రంగారెడ్డి ఒక కొత్త ప్రాజెక్ట్ అని ఫిర్యాదు చేశారు. అయితే దానికి కౌంటర్గా కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు కూడా కేంద్రానికి లేఖ రాస్తూ పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్ట్ కాదని, గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం జియో నంబర్ 72 8 ఆగస్టు 2013న విడుదల చేసిన దాన్ని కేంద్రానికి చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా గతంలో కాంగ్రెస్ నాయకుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ గడ్డ మీద పాలమూరు ప్రజలకు సభలో జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఇచ్చే బాధ్యత యూపీఏ ప్రభుత్వాన్ని హామీ ఇచ్చారు. पालामारू लिफ्ट इरिगेशन स्कीम्स है उनको हम नेशनल प्रोजेक्ट बनाएंगे और पालामारू लिफ्ट इरिगेशन स्कीम्स है उनको हम नेशनल प्रोजेक्ट बनाएंगे. దాని తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా అని నరేంద్ర మోదీ గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే పాలమూరు గడ్డలో ప్రశ్నించారు. అయితే అప్పుడు కేంద్రానికి సిడబ్ల్యూసికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా లేఖలు రాసిన అధికారి, దాని ఆపే ప్రయత్నం చేసిన ఆదిత్యనాథ్ దాస్ మళ్ళొకసారి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మళ్ళొకసారి చిక్కుల్లో పడడం అందరికీ అనుమానాలకు తావిస్తుంది. సంపినోడే సంతాపం తెలిపినట్టు అడ్డుకున్నోన్నే మళ్ళీ అధికారంలో తెచ్చి నెత్తిన ఎందుకు పెట్టుకున్నారో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.